ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయితే అక్కడికి వెళ్ళి అడిగితే ఏదైనా తెలిసే మార్గం ఉందా మేడం? కన్ఫర్మ్ గా చెప్పలేం సార్. మీరు ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్స్ అండి. ఒక్క నిమిషం సార్. మీ వైఫ్ కోసం వాళ్ళ ఫాదర్ వెతుకుతున్నారు సార్. ఏమన్నారు మేడం? అవును సార్, మీ వైఫ్ కోసం వాళ్ళ ఫాదర్ ఎన్నో సంవత్సరాల నుంచి వెతుకుతున్నారు. ఏంటి మేడం మీరు చెబుతుంది నిజమేనా? మా మేడం కోసం మేడం కన్న తండ్రి వెతుకుతున్నారా? అవును సార్, ఆయన అన్యాయంగా తన కూతుర్ని దూరం చేసుకున్నానని, ఎలాగైనా తన కూతుర్ని చేరుకోవాలని తిరగని ఆశ్రమం లేదు, కలవని వార్డనూ లేదు. పాపం సార్, పెద్దాయన కూతుర్ని తలుచుకోని రోజు లేదని చాలా బాధపడ్డారు. అనాథాశ్రమంలో చేరేది తల్లిదండ్రులు వద్దనుకునే పిల్లలు మాత్రమే కాదు, తల్లిదండ్రులకి దూరమైన పిల్లలు కూడా అక్కడికే చేరుతారు. నాన్న ఆరు కోసం వెతుకుతున్నారా? అంటే మిస్సమ్మ చెప్పినట్టు అన్ని కథలు ఒకటేలా ఉండవు. పిల్లల్ని వదిలించుకొని అవసరం లేదు, తప్పిపోయి ఉండొచ్చు కూడా. అంటే నా ఆరుని వాళ్ళ కన్నవాళ్ళు వద్దనుకోలేదు. సార్ విన్నావా రాతోడ్? నా ఆరుని వదిలించుకోలేదు. పాపం రాతోడ్, నా భార్య ఇన్ని సంవత్సరాలు తన పుట్టుకలోనే పొరపాటుందనుకుంది. వార్డెన్ గారు, ఎవరైనా ఎక్కడుంటారు? ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఉందా? ఉంది సార్, ఇస్తాను. సార్, ఆ పెద్దాయన పేరు రామ్మూర్తి. మీరు పొరపాటు పడుతున్నారేమో, ఏమనుకోకుండా ఇంకొకసారి చూసి చెప్పండి అమ్మా. సార్, ఆయన రామ్మూర్తి గారే సార్. అరుంధతి గారి సిస్టర్ పేరు కూడా ఇచ్చారు సార్. ఆవిడ పేరు భాగమతి. వాళ్ళ కూతురు గురించి ఏమైనా తెలిస్తే వాళ్ళకి చెప్పమని 2 నెంబర్స్ ఇచ్చారు సార్. వాళ్ళ డీటెయిల్స్ మీకు ఉంటామమ్మా. గుప్తా గారు, ఆ ఘోరాకి నేను ఇక్కడికి వచ్చేసానని తెలిసిపోయింది. నన్ను బంధించక ముందే మీరే వెళ్ళి ఆ ఘోరను ఆపండి. వెళ్ళండి. ఏంటి గుప్తా గారు ఇంకా ఆలోచిస్తున్నారు? వెళ్ళి ఆ ఘోరను ఆపండి.
ఆపలేను బాలిక. ప్లీజ్ గుప్తా గారు, ఆటలు ఆడుకోవడానికి ఇది సమయం కాదు. ప్లీజ్ వెళ్ళి ఘోరాన్ని ఆపండి. ఆపవలసినది నేను కాదు బాలిక, నీవు. విధితో ఆట ఆడినది నీవు, తలరాతతో ఆట ఆడినది నీవు. నేను ఇటులా మాట్లాడుచున్నందుకు నీకు బాధ కలగవచ్చును బాలిక, కానీ కర్మ నుండి ఎవరూ తప్పించుకొనలేరు. ప్లీజ్ గుప్తా గారు, ప్లీజ్. వాడు నా ఆత్మని బంధించి అందరికీ భారంగా తయారవుతాడు, అందరినీ బాధ పెడతాడు. గుప్తా గారు, తెలిసి నేనెవరికి అన్యాయం చేయలేదు. వాడు పరమ నీచుడు. నన్ను బంధించి ఆ శక్తితో వాడు ప్రళయాన్ని సృష్టిస్తాడు. గుప్తా గారు, వెళ్ళి ఆపండి. మనోహరి, నా మంత్రంతో ఆత్మని బంధించేశా. అది ఇప్పుడు ఈ సీసాలోకి రాబోతుంది. నన్ను క్షమింపుము బాలిక, నాకు నిన్ను రక్షించవలననే ఉన్నది, కానీ నేను అటుల చేయలేను, చేయకూడదు. మరల చెప్పుచుంటిని బాలిక, సరిగ్గా వినుము. తలరాతను ఎవ్వరూ మార్చలేరు. అది ఎటుల లిఖించబడి ఉన్నదో అటులనే జరుగును. బంధించేశా మనోహరి, ఆ ఆత్మని బంధించేశా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.